Hello guys, I'm Hariharan. Welcome back to our channel Hariharan's Lifestyle. సో మన ఛానల్లో వీడియో వచ్చేసి చాలా రోజులు అవుతుంది. సో నేను యూఎస్కి వచ్చినప్పటి నుంచి 4 వీడియోస్ పెట్టినా అనుకుంటా, 4-5 వీడియోస్ పెట్టినా. ఇంకోటి ఏంటంటే నాది ఇంతకుముందు గేమింగ్ ఛానల్ ఉండే కాబట్టి సో వీడియోస్ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తా, అంతకు మించి నా ఫేస్ అయితే ముంగట రాదు కాబట్టి చాలా ఈజీ ఉండేది. సో ఎప్పుడైతే బ్లాగ్స్ పెడదామని అనుకున్నానో అప్పటి నుంచి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. నుంచి నేను కంటిన్యూస్గా వీక్లీ వన్స్ అట్లా అంటే వీడియో బై వీడియో నేను అప్డేట్ అవ్వకుండా వస్తాను అనమాట. సో మాక్సిమం నేనైతే వీక్లీ 1 వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా. టాపిక్ ఏంటి అంటే మా ఫ్రెండ్ డ్రైవర్ లైసెన్స్ టెస్ట్కి అయితే వెళ్ళిండు అండ్ రోడ్ టెస్ట్ అనమాట. సో ఫస్ట్ దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి అంటే ఫస్ట్ యూఎస్లో మనకి ఫస్ట్ మా స్టేట్లో మెయిన్గా, నాకు వేరే స్టేట్ల గురించి నాకు పెద్ద ఐడియా లేదు. సో మా స్టేట్లో ఎట్లుంటుంది డెలవర్ అనమాట, నేను ఉండే స్టేట్. సో ఇక్కడ రూల్స్ ఎట్లుంటాయి అంటే డ్రైవర్ లైసెన్స్ రావాలంటే ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో 32-36 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి, నాకు అసలు గుర్తుకులేదు నిజం చెప్పాలంటే. 24 క్వశ్చన్స్ ఏమో మనం కరెక్ట్ చేయాలి. సో అది ఓకే అయితే మనకి 10 days తర్వాత మనకి డ్రైవింగ్ రోడ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో 24 మార్క్స్ 26 మార్క్స్ వచ్చిన తర్వాత మనం రోడ్ టెస్ట్ బుక్ చేసుకోవాలి. మనకి ఒక ఎగ్జామినరీ అసైన్ చేస్తారు. సో ఆ ఎగ్జామినర్ని అసైన్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే మన కార్లో కూర్చుంటాడు, మనకి రోడ్ టెస్ట్కి తీసుకెళ్తాడు. సో ఫస్ట్ వచ్చి దోస్గా డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ గురించి అయితే వద్దాం. ఫస్ట్ మేము ఏం చేసినామంటే డిఎంవి ఆఫీస్కి పోయినాం. అక్కడ ఏంటి అంటే మనకి ఇప్పుడు రోడ్ టెస్ట్ మనకి ఏ విధంగా జరుగుతుందో, ఆ ఎగ్జామినర్ ఎట్లయితే మనం తీసుకెళ్తాడో ఆ రోడ్లకి సేమ్ అదే రోడ్లకి మనం ముందే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఆ రోడ్లకి సో మనకి వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఈరోజు ఎన్ని గంటలకు ఉంది బాయ్? 2 o'clock ఉంది ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మాకు వచ్చేసి టైము May 14, 5:52 అనమాట. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అక్కడ కొంచెం ప్యారలల్ పార్కింగ్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్ పార్కింగ్ ఉంటుంది. సో అట్లనే కొన్ని చిన్న చిన్న ఉంటాయి అనమాట. సో అవి ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం అది క్వాలిఫై అయితే నెక్స్ట్ ఏమంటారు రోడ్ మీదకి తీసుకెళ్తారు. వాళ్ళు మన పక్కన కూర్చుంటారు అనమాట. ఈ సీట్లో కూర్చొని మనకి చెప్తారనమాట లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి అని చెప్పేసి. సో మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా అవుతలేమా అని చెప్పేసి చెక్ చేసుకొని దాని తర్వాత మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. సో ప్రస్తుతానికైతే అట్లా ప్రాక్టీస్ చేయడానికి మాత్రం వెళ్తున్నాం. సో చూద్దాం అక్కడ మీకు ఎట్లా ఉంటుంది ఏంది అనేది చూపెడతా. సో బాయ్. సో గాయస్ ఫైనల్గా మేమైతే డిఎంవి ఆఫీస్కి అయితే వచ్చినాం అనమాట. సో డిఎంవి అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ వెహికల్స్ అనమాట. ఇక్కడ మన ఫ్రెండ్ గారు వచ్చేసి ఆల్రెడీ పార్కింగ్ అయితే చేస్తున్నాడు. సో రోడ్ టెస్ట్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి లేన్స్ కనబడుతున్నాయి కదా, చాలా లేన్స్. సో అవతల వేరే వాళ్ళు పార్కింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు మార్నింగ్ వచ్చేసి. సో ఎవ్రీ మార్నింగ్ అంటే 7:30కో 8కి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి డ్రైవింగ్ టెస్ట్లు. సో అప్పుడు అలౌ చేయరు మనని. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఇక్కడ అలౌ చేయడానికి అంటే మార్నింగ్ కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మా ఫ్రెండ్ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. సో సేమ్ ఇక్కడనే మనకి టెస్ట్ అయితే ఉంటుంది. సో ఏం చేయాలంటే స్టార్టింగ్ అక్కడ నుంచి తీసుకొని వస్తారు. సో ఇక్కడ మనకి యూటర్న్ చేపిస్తారు అనమాట. ఇట్లా టర్న్ చేపించేసి ఈ లేన్లోకి తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కనబడుతున్నాయి కదా, సో ఆ 2 ఆ కోన్స్ మధ్యలో మనకి ప్యారలల్ పార్కింగ్ చేపిస్తారు అనమాట. సో మనకోవచ్చు. సో ఇక్కడ 2 lanes ఉన్నాయి కదా, 2 lanesలో ఏదైనా ఒక లేన్లో మనం పార్కింగ్ చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా రివర్స్ చేయడం కూడా ఉంటుంది. సో కార్ని మనం స్ట్రైట్ అంటే ప్యారలల్ పార్కింగ్ అయిపోయిన తర్వాత అట్లా స్ట్రైట్గా తీసుకెళ్ళి డైరెక్ట్ ఇట్లా రివర్స్ తీసుకొని వస్తాడు. సో అక్కడ ఎండ్కి ఆపిస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఇట్లా తీసుకెళ్ళి ఇందులో పార్కింగ్ చేసేయాలి. సో దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఎవరైతే మనకి ఎగ్జామినర్ ఉంటాడో సో వాళ్ళు ఏంటంటే మన కార్ పక్కన సీట్లో కూర్చుంటారు. సో కూర్చొని బయటకైతే తీసుకెళ్తారు అనమాట. సో మనం ఇక్కడ స్టాప్ సైన్స్, నెక్స్ట్ పెడెస్ట్రియన్స్ అంటే ఈల్డ్ కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని సైన్స్. సో ఆ సైన్స్ దగ్గర మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అనే దాని మీద మనకి సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. సో అన్ని దాంట్లోనే చెప్తాం, దాన్ని బట్టి నువ్వు పార్క్ చేయాలి. ఓకే, కొన్నిసార్లు నీకు నచ్చిన దాంట్లో పెట్టమంటది, నాకైతే సెకండ్ దాంట్లో పెట్టమన్నది. తర్వాత టెంపుల్కి వెళ్ళాం. సో మామూలుకి డ్రైవర్ లైసెన్స్ రావాలని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాం అనమాట. టెంపుల్ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ అట్లా ఉంటుంది. సో టెంపుల్కి చాలా అద్భుతంగా జర్నీ, మంచిగా మా బాబీ బ్రో, నేను, మా బిట్టు ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళాం. దేవుని అయితే మంచిగా కోరుకున్నా ఏంటంటే మా బ్రోకి లైసెన్స్ రావాలని చెప్పేసి, బిట్టుకి డ్రైవింగ్ లైసెన్స్ రావాలని చెప్పేసి 9:23కి మేము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి మబ్బులన్నీ సూర్యుడిని కమ్ముకున్నాయి అనమాట. సో మా ఫ్రెండ్ ఇంకొక అతను రావాలి. సో రాగానే స్టార్ట్ అవుతాం ఇప్పుడు.
టెంపుల్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది బాయ్? పోతే ఇట్లా మా బ్రోలు ఇట్లా బాటిల్లు ఇట్లా సైడ్లో కార్లలో పెడతారు అన్నమాట. సరదాగా గ్లాస్ పెడుతుందేమో కదా. టూ ఓ క్లాక్కి డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ ఉన్నది. సో నేను అసలు అన్నీ కరెక్ట్గానే చెప్తున్నానా? మిస్ అవుతున్నాయి, చాలా మిస్ అయినాయి. మిస్ కానీ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో చూసుకొని ఎడిట్ చేసుకుంటుంటే నేను ఇది చెప్పలే అది చెప్పలే అని గుర్తొస్తాయి కదా, మళ్ళీ వీడియో. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? దాని తర్వాత ఏంది దాని తర్వాత అంటే మనిషి పశువా? 2 గంటలకి మా వానికి డ్రైవర్ టెస్ట్ ఉన్నది, డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ ఉన్నది, రోడ్ టెస్ట్. పోయినాము, మనకి ఒక డ్రైవర్ లైసెన్స్ అసైన్ అయ్యిండు, ఆయనతో పోతున్నాడు. పోయేసి ఆయన కార్ చెక్ చేస్తారు. ఫస్ట్ ఇండికేటర్లు ఉన్నాయా, ఈ ఇండికేటర్లు వేయి, డోర్లు దించు, లైట్లు వేయి, హారన్ కొట్టు, ఇవన్నీ అడుగుతాడు. అన్నీ చేస్తే అన్నీ పని చేసినాయి అంటే కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయనని పక్కన రోడ్ టెస్ట్ రోడ్డుకి తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, చక్కగా మనము ఫస్ట్ ఒక లైన్ ఉంటుంది, అలా లైన్లో తీసుకుపోయిన తర్వాత ఆడ యూటర్న్ ఉంటుంది. ఇట్లా ఆ యూటర్న్ చేసుకొని ప్యారలల్ పార్కింగ్ చేయాలి. ప్యారలల్ పార్కింగ్ చేసిన తర్వాత బయటకు తీయాలి. ప్యారలల్ పార్కింగ్ నుంచి మళ్ళీ వెనకకు పోవాలి, రివర్స్ తీసుకోమంటారు, రివర్స్ తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ పార్కింగ్ ఉంటుంది, రెగ్యులర్ పార్కింగ్ చేయాలి. ఇవన్నీ చేసినాం అనుకో, ఆయన వచ్చి పక్కన కూర్చుంటాడు. పక్కన కూర్చొని బయటకు తీసుకుపోతాడు. 20-25 నిమిషాలు తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అన్నీ చూస్తాడు. స్కూల్ జోను, రెసిడెన్షియల్ జోను, నెక్స్ట్ రైల్వే ట్రాక్, నెక్స్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియా, సో గజిబిజి ఉన్న లేన్స్, ఇవన్నీ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎట్లా నడుపుతున్నావు, స్పీడ్ లిమిట్స్ చూస్తలేవా, 45 మైల్స్ పర్ అవర్ ఉంటే 45 పోవాలి, 50 ఉంటే 50 పోవాలి, 35 ఉంటే 35 పోవాలి, 30 ఉంటే 30 పోవాలి. సో అవన్నీ పాటిస్తున్నావా? స్టాప్ ఉంది బోర్డు, స్టాప్ దగ్గర ఆయనవా ఆగలేదా అది చూసుకో. స్టాప్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయ్స్. ఎస్, ఫైనల్లీ ఇక్కడ బిట్టు పార్కింగ్ ప్యారలల్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసిండు. సో నార్మల్గా యూటర్న్ చేసుకొని రావాలి. ప్యారలల్ పార్కింగ్ ఎట్లా చేస్తాడో మనం చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఇన్స్ట్రక్టర్ వీడియో తీయనీయడం అనుకుంటున్నాను, తెలిసినంత వరకు అయితే. చూస్తున్నాను నన్నే. యా ఎస్, ప్యారలల్ పార్కింగ్ చేస్తున్నాడు. యా, నాకు ఇతని మీదే డౌట్ ఉన్నది. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పిండు అనుకో, వీడియో చేస్తున్నాడు అని చెప్పి స్టార్ట్ అయింది. ఎస్, కొట్టేస్తాడు. సక్సెస్ఫుల్గా అయిపోయినట్టుంది మనది పార్కింగ్. ఎస్, అయిపోయినట్టుంది నాకు తెలిసి. మనోడు వెళ్తున్నాడు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే సూర్యుడు, చంద్రుడు, రాముడు, అది కాదు, అదే కదా, మైలీ ఫేస్తో వస్తున్నాడు మనోడు. ఇస్తాడు చెప్పు, కొంచెం అర్జెంట్ ఉంది, పోయేది స్కూల్ పోయేది. ఆల్రెడీ తీసిన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు. బాగానే ఉంది. ఎంతసేపు తీసుకోండి? 20 నిమిషాలు. 20 నిమిషాలు. అది ఆ స్టాప్ సిగ్నల్ అన్ని చేసిన ఉన్నారు అని పాటించిన. తొక్కుడు తొక్కిన 55 పంప్ చేయి అని అన్నాడా? 55 అన్నాడు. తొక్కకుండా 65-70 వెళ్ళిపోయినా. కూల్ మ్యాన్ అన్నాడు. సరే అని దొక్కిన. మళ్ళీ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత లేన్ చేంజేటప్పుడు ఒకసారి ఇట్లా జస్ట్ వేరే వాడు జలకి ఇచ్చినుండే, నో ప్రాబ్లం అని వాడు అని సరే అన్నాడు. ఫైనల్లీ ఫస్ట్ టైంకి వచ్చింది. నాకైతే 2 సార్లు అయింది. వీడు స్టాప్ బోర్డు సరేగా